Welcome to Day 12 of C series. అసలు arrays అంటే ఏంటి? Array is a collection of elements of the same data type stored at continuous memory locations under one common name. ఒకవేళ మన దగ్గర మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ప్రతి దాన్ని స్టోర్ చేయాలి అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క వేరియబుల్తో నేమ్ ఇచ్చామంటే చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. అలా కాకుండా సింపుల్ ఒక కంటైనర్లో ఇమాజిన్ చేసుకోండి. దీని సింటాక్స్ ఏంటి? ఫస్ట్ డేటా టైప్, తర్వాత అరే నేమ్, ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో అన్ని. అంటే ఇక్కడ నా అరేలో 10 ఎలిమెంట్స్ ఉంటాయి. లెట్స్ ఇమాజిన్ నా దగ్గర ఒక ట్రే ఉంది. ఈ ట్రేలో ప్రతి ఎగ్ అనేది కంటిన్యూస్గా 1 by 1 స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ ట్రే అనేదేమో అరే, ఈ లోపల ఉన్న ఎగ్స్ అనేవి ఎలిమెంట్స్. జనరల్గా మనం ఎగ్స్ని కౌంట్ చేయాలి అంటే 1 2 3 అని కౌంట్ చేస్తాం, కానీ అరేస్లో అలా కాదు, ఇండెక్సింగ్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు 0 ఇండెక్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ఇండెక్స్ అంటే సెకండ్ ఎలిమెంట్, సెకండ్ ఇండెక్స్ అంటే థర్డ్ ఎలిమెంట్. జనరల్గా అరేస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. మోస్ట్లీ మనం ఎక్కువ యూజ్ చేసేది 2 టైప్సే. ఫస్ట్ వన్ ఏంటంటే 1 dimensional అరే, స్టోర్స్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ లైన్. అంటే ఎలిమెంట్ని లీనియర్గా స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మార్క్స్ అనే అరేలో నేను 5 అని ఇచ్చా, 5 సబ్జెక్ట్స్ మార్క్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను నేను, అవి ఒక లైన్లో స్టోర్ అవుతాయి. అలా కాకుండా 2 dimensional అరే అంటే స్టోర్స్ ఎలిమెంట్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ లైక్ ఏ టేబుల్ ఆర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ రోస్ని చెప్తాము, తర్వాత కాలమ్స్ని చెప్తాము. ఇక్కడ నాకు ఫస్ట్ రోలో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 4 5 6 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలా ఇచ్చాము అంటే దాని రిప్రజెంటేషన్ ఇది. దీన్నేమో రో 0 అంటాము, ఇది రో 1, ఇదేమో కాలమ్ 0, కాలమ్ 1, కాలమ్ 2. ఇప్పుడు నాకు 6 అనే ఎలిమెంట్ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఇది రో 1లో ఉంది అండ్ కాలమ్ 2లో ఉంది. సో మ్యాట్రిక్స్ రో 1 కాలమ్ 2 అంటే నాకు 6 అనే ఎలిమెంట్ బయటకు వస్తుంది. 1 dimensional అరేస్ ఏమో స్టూడెంట్ మార్క్స్ని, టెంపరేచర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి 2 dimensional అరేస్ ఏమో థియేటర్లో సీట్స్ అరేంజ్మెంట్కి, ఇమేజ్ ప్రాసెసింగ్స్కి, ఎక్సెల్ షీట్స్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరే, అండ్ అరే విత్ మోర్ దాన్ 2 dimensions. 2 dimensions కన్నా ఎక్కువ ఉంటే మనం ఈ మల్టీ డైమెన్షనల్ అరేని యూజ్ చేస్తాం. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? లైక్ 3D గ్రాఫిక్స్లో, వీడియో స్టోరేజ్లో. ఎందుకంటే వీడియో స్టోరేజ్లో హైట్, విడ్త్, ఫ్రేమ్ 3 కావాలి కాబట్టి అలా 3 dimensions వచ్చినప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ అరేని యూజ్ చేస్తాం. ఇంకా ఈ అరేస్ గురించి డీటెయిల్గా నోట్స్ కావాలి అంటే ఛానల్ని ఫాలో చేసి Day 12 అని కామెంట్ చేయండి. లింక్ మీడియంలో ఉంటుంది.